నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డోలి మోతల నుంచి విముక్తి కల్పిస్తాం, ఆదివాసీలకు సీఎం చంద్రబాబు భరోసా. విశాఖ ఎమ్మెల్సీ బరిలో దిగనున్న కూటమి అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు సమాలోచనలు. గ్రామాన స్వాతంత్ర వేడుకలకు ఏర్పాట్లు, పంచాయతీల్లో ఉత్సవాల కోసం నిధులు పెంచుతూ ఉత్తర్వులు జారీ. నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచుతాం, గత ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినా విద్యార్థులు ఎందుకు తగ్గారన్న లోకేష్. మహిళలకు ఉచిత ప్రయాణంపై ఈ నెల 12న సమీక్ష, సీఎం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం. ఎట్టకేలకు బెయిల్పై మనీష్ సిసోదియా విడుదల, 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకొచ్చిన ఆప్ నేత. బంగ్లాదేశ్లో మైనార్టీ వర్గాల భద్రతా పర్యవేక్షణకు కమిటీ వేసిన భారత్, దాడులను తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్య సమితి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్న తరుణంలో ఇంకా డోలి మోతలో కనబడటం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితిని మారుస్తామన్నారు. ఆదివాసీలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నేటి నుంచి చైతన్యం 2.0 ప్రారంభమైందని చెప్పారు. పేదవారు ఎక్కడుంటే అక్కడికెళ్లి అవసరమైన వనరులు సమకూర్చి పేదరికం నుంచి బయటకు తీసుకొస్తామని ప్రకటించారు. ఆదివాసీలంటే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులని సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రానికి విచ్చేసిన సీఎంకు మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు ధింసా నృత్యం చేశారు. అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో డప్పు కొట్టి ఆదివాసీల్లో ఉత్సాహం నింపారు. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి అరకు కాఫీ రుచి చూశారు. గిరిజన స్వాతంత్ర యోధుల చిత్రపటాలు, సంప్రదాయ ఆయుధాలను తిలకించారు. వేదికపై గిరిజన దేవతకు సారె సమర్పించారు. వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఆ సారెను అడవి తల్లికి అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున పూలదండ వేసి దీవెనలు అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. భారత రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ఉండటం అందరికీ గర్వకారణమని చంద్రబాబు అన్నారు. ఆమెను ఆదివాసీలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు ఏకలవ్యుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికతో గిరిజనుల అభ్యున్నతికి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. గిరిజనుల కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం. దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కిల్ పెడతాం, మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం, విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం. ఇంకొక పక్కన ట్రైకార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం. గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. గతంలో 81 గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చాం. ఇప్పుడు వీటికి కొత్త బిల్డింగులు కావాలి, అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా గిరిజన సమరయోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం. ప్రపంచవ్యాప్తంగానూ అరకు కాఫీ స్టోర్లను అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం, తాగునీరు అందిస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది, నేను అది కూడా నిర్ణయం చేశాం. 500 కోట్ల రూపాయలతో
ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే 418 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. 50 కోట్ల అంచనాతో భవనాలు పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రాల్లో 3 ప్రధాన రహదారులు కారిడార్స్ని 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా పూర్తి చేస్తాం. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పాడేరు ఏరియాలో 10 కోట్ల ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో టూరిజాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. అరకు ప్రాంతం కూడా టూరిజానికి బాగా అనుకూలమైన ప్రాంతం. ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. గిరిజన సమస్యల్ని వారిని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మాది లలిత గిరిజన మహిళా మండలి ఆర్గనైజేషన్ విజయవాడలో ఉందండి. 1997లో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొని ఒక 8 మిషన్లతో మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్టీ కార్పొరేషన్ ద్వారానే ఎస్టీ స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ అనేవి మాకు ఇచ్చారు సార్ ట్రైబల్స్కి. అయితే ఏంటంటే అప్పటి నుంచి కూడా 2018 వరకు కూడా మేము 10 మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసి 500 మంది ట్రైబల్ లేడీస్తో మేము స్టిచ్చింగ్ చేయడం అయితే జరిగింది. అయితే 2018 నుంచి అయితే ఎటువంటి యూనిఫామ్స్ అనేవి మాకు రాలేదు. సో అలాగే 500 మంది మహిళలు అనేవాళ్ళు మళ్ళీ యథావిధిగా ఫ్రూట్స్ అమ్ముకోవడానికి పొలం పనులకి అనేది వెళ్తున్నారు సార్. సో మీ ద్వారా మేము ఇంకొంతమంది నిరుద్యోగ ట్రైబల్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం సార్. అలాగే 500 మంది మహిళలకు కూడా మేము ఏదోటి స్టిచ్చింగ్ వర్క్ అనేది మా ద్వారా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. మరి మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉండవల్లి నివాసంలో విశాఖ జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు అందరి అభిప్రాయాలు సేకరించారు. కూటమి తరపున అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై చర్చించారు. పార్టీల బలాబలాల వివరాలు సీఎం అడగ్గా వైసీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలను ఇప్పటికే క్యాంపులకు తరలించినట్లు టీడీపీ నేతలు వివరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైనా గెలిపించుకోవస్తామని విశాఖ జిల్లా నేతలు ఎవరిని పోటీ చేయించాలన్నది చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు. అన్ని అంశాలను పరిశీలించి విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు. గ్రామాల్లో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల పవన్ను కలిసిన పలువురు సర్పంచులు ఆగస్టు 15 గణతంత్ర వేడుకలకు నిధుల కొరత ఉందని నివేదించారు. వారి వినతిని పరిశీలించిన పవన్ కళ్యాణ్ మైనర్ పంచాయతీలకు 100 నుంచి 10,000కు పెంచారు. మేజర్ పంచాయతీలకు 250 రూపాయల నుంచి 25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏటా స్వాతంత్ర్య గణతంత్ర వేడుకలకు ఇదే విధంగా నిధులిస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు 15న పాఠశాలల్లో డిబేట్లు, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేయాలన్నారు. స్వాతంత్ర సమరయోధులను సత్కరించాలని, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచాలని పవన్ నిర్దేశించారు. వైసీపీ హయాంలో రవాణా, ఆర్టీసీ విభాగాల్లో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. 2 విభాగాల్లో ప్రక్షాళనపై విజయవాడలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రవాణా శాఖలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టుకు అక్రమంగా చౌకబియ్యం తరలి వెళ్తుంటే ఆ వాహనాలను ఎందుకు పట్టుకోలేదని ఆర్టీఏ అధికారులు నిలదీశారు. అక్రమ ఇసుక, ఖనిజాలు తరలించే వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై మండిపడ్డారు. ఓవర్లోడ్, ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న వాహనాలను జప్తు చేయాలన్నారు. అమరావతి బస్సులకు పూర్వ వైభవం తీసుకొస్తామని, త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని మంత్రి చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు సాగుతోందని, కొలిక్కి వచ్చాక నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. రేపు మహిళలకు ఉచిత సర్వీస్ ఇచ్చే రోజుకి కొత్త బస్సులు కొనుగోలు, ఈ స్టాఫ్కు సంబంధించి రిక్రూట్మెంట్ గురించి అక్కడ చర్చ జరిగింది. రేపు మేము ఇచ్చే ఆ స్కీమ్లో కూడా ఎక్కడ ఒక 0% తప్పిదం కూడా ఉండకూడదు. మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకి, ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు. కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది. మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళలకు ఇచ్చేదానికి సిద్ధమైనాం. రాబోయే కాలంలో ఎన్ని బస్సులు అవసరం ఉంటే విడతల వారీగా బస్సులు కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. 12వ తేదీ ముఖ్యమంత్రి వర్యులు ట్రాన్స్పోర్ట్ పైన, అలాగే ఏపీఎస్ఆర్టీసీ పైన రివ్యూ చేస్తున్నారు. ఆ రోజు ఏ విధమైన సలహాలు ఏమైనా ఉంటే మా డిపార్ట్మెంట్ పరంగా, అలాగే అధికారులు
అందరితో సమీక్షించి అక్కడ చెప్పడం జరిగేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 5 లక్షల డబ్బులు తీసుకున్న అనంతపురం ఏఎస్పీ థియో పిల్లాస్ తిరిగివ్వమంటే చంపేస్తారని బెదిరిస్తున్నారని మరియమ్మ అనే మహిళ వాపోయారు. 14 ఏళ్ల క్రితం 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని, వడ్డీతో కలిపి ఇప్పుడు 22 లక్షలైందని చెప్పారు. పొలం తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చామని మరియమ్మ వివరించారు. ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ను కలిసి థియో పిల్లాస్పై ఫిర్యాదు చేయగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గతంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్గా పనిచేసిన థియో పిల్లాస్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబును మెయిన్ గేట్ వద్దే అడ్డుకున్నారు. థియోఫలాస్ మంటి థియోఫలాస్ సొంత మక్కలుడు నన్ను మలకరించినట్టు పరామర్శించినట్టు చేసి గుంటూరు తీసుకెళ్లి ఆంటీ నాకు 5 లక్షలు కావాలి అవసరం అంటే అయ్యా అంకుల్ చనిపోయాడు ఆడపిల్ల గలదని బంగారం కూడా పోయిందయ్యా అంటే బంగారం నేను ఇప్పిస్తాను కొద్దిగా లేట్ పట్టింది 3 నెలల్లో నేను ఇస్తాను ఆంటీ అని అంటే నా దగ్గర లేవు కదా అంటే నీకు పొలం తాకట్టు పెట్టమన్నాడు. నేను నమ్మి ఆయన్ని నా పొలం తాకట్టు పెట్టి ఒక రైతు దగ్గర 5 లక్షలు ఇచ్చాను. మళ్ళీ అడుగుతా ఉంటే నేను ఎక్కడ లేనా అంటే నేను ఇస్తాను అన్నాడు. నేను అతను డబ్బులు అడుగుతున్నానని ఎవరు ప్రేమ్ కుమార్ అంట గుంటూరులో నాకు తెలియదు ఆయన దగ్గర నేను 3 లక్షలు తీసుకున్నట్టు ఫోజరీ సంతకం పెట్టి కోర్టుకు వేసాడు. ఆ జడ్జి గారు ఆ సంతకాలు నా దగ్గర పెట్టించుకొని ల్యాబ్ పంపించారు. ఆ సంతకం నాది కాదని వచ్చింది. ఆ నాన్న ఉన్నాడు నాకు జగనన్న ఉన్నాడు జగనన్న దగ్గర ఉంటున్నాను సుచరిత గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఆ దిక్కుండా అక్కడ చెప్పుకోమని ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టూరు అటు ఇటు తిరిగిద్ది నేనేమన్నా ఆమె చేతని చేసుకోమని నన్ను బెదిరిస్తున్నాను అనమాట. నాకు ఎవరు న్యాయం చేస్తారు ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్ నాకు న్యాయం చేయలేదు. అక్కడ మంగళగిరి స్టేషన్లో కూడా నన్ను లోన పంపించలేదు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. వాసుదేవరెడ్డి అక్రమాలు అవినీతిపై అందుతున్న ఫిర్యాదులను విచారణ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి పంపుతోంది. మద్యం కొనుగోళ్లు టెండర్లు విక్రయాల్లో వాసుదేవరెడ్డి అక్రమాలకు పాల్పడినట్టు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాసుదేవరెడ్డి ప్రోద్బలంతో ప్రభుత్వ దుకాణాల ద్వారా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలు చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో 99,000 కోట్ల రూపాయల మేర మద్యం విక్రయాలు డబ్బుల ద్వారానే ఎందుకు జరిపారన్న అంశంలో వాసుదేవరెడ్డిపై అభియోగాలున్నాయి. నకిలీ హోలోగ్రామ్తో మద్యం విక్రయించి ఆ సొమ్మును దారి మళ్లించారని ప్రాథమిక విచారణలో వెల్లడవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి డిస్టిలరీల నుంచి అక్రమ మార్గాల్లో వచ్చిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వ్యవహారము వాసుదేవరెడ్డికి తెలిసే జరిగినట్టు తెలుస్తోంది. వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే నడుస్తూ మద్యంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టుగా స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి రిపోర్టు చేయకుండా ఇప్పటికీ వాసుదేవరెడ్డి పరారీలోనే ఉన్నారు. సిఐడి 41A నోటీసులు ఇచ్చిన విచారణకు వాసుదేవరెడ్డి గైర్హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరోసారి శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన్ను కలిసేందుకు టెక్కలిలో నూతనంగా నిర్మించిన ఇంటికి వెళ్లిన 2 కుమార్తెలకు అవకాశం లభించలేదు. ఎమ్మెల్సీపై ఆయన భార్య టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ నమ్ముకున్న కార్యకర్తల్ని కుటుంబాన్ని నట్టేట ముంచేశారని వాణి విమర్శించారు. తండ్రితో కలిసి ఉండాలని ఉందని అది మాట్లాడేందుకు వెళ్తే గేట్లు మూసేసి ఇంట్లోకి రానివ్వలేదని పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి అటాచ్మెంట్ వాళ్ళ ఫాదర్తోని ఆయన ఏం జరిగిందో ఎవరి ట్రాప్లో పడిపోయారో ఏం జరిగిందో తెలీదు. మా ఫ్యామిలీ ఈరోజు రోడ్డు మీద పడవలసిన పొజిషన్ వచ్చింది. అధిష్టానం దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. సర్దుబాటు చేయాలని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. లీగల్ అఫైర్స్ పార్టీ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది ఇక్కడ. ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా మా తాత లక్ష్మీపతి దొర గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము. 100 ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము. మా లాంటి ఫ్యామిలీలోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లల భవిష్యత్తు పోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది లేదండి. మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒక్కప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేసాం. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా అయ్యో నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపలికి పిలుస్తారనేమో అని అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. నాణ్యమైన విద్యా బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ ప్రాజెక్టుపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో సాల్ట్ ప్రాజెక్టు అమల్లో వెనుకబడటానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నాడు నేడు సాల్ట్ వంటి పథకాలపై గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసినట్లు కాగితాల్లో చూపించిందని, అదే నిజమైతే గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని అధికారులను ప్రశ్నించారు. రాబోయే 5 ఏళ్లలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్లో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానం అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ మోడల్ పీటీఎంలకు హాజరై తల్లిదండ్రుల మనోగతాన్ని తెలుసుకుంటామని చెప్పారు. మద్యం కేసులో 17 నెలలుగా జైల్లో ఉన్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి, మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు అంతే మొత్తంతో 2 షూరిటీలు కూడా సమర్పించాలని ఆదేశించింది. సిసోదియా తన పాస్పోర్ట్ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ పిటిషన్ వేసిన మనీష్ సిసోదియాను ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయటమేనని అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. 17 నెలలుగా ఆయన కస్టడీలో ఉన్న విచారణ ఇంకా ప్రారంభం కాలేదని తెలిపింది. ఇది వేగవంతంగా విచారణ జరపాలన్న పిటిషనర్ హక్కును ఉల్లంఘిస్తోందని ధర్మాసనం పేర్కొంది. కల్లోలిత బంగ్లాదేశ్లో మైనార్టీ వర్గాలపై దాడులు జరుగుతుండడం భారత్ సహా పలు దేశాలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఏ క్షణాన ఏమవుతుందో తెలియక బంగ్లాదేశ్లో మైనార్టీలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. భారతీయులు, హిందువులు సహా ఇతర మైనార్టీ వర్గాల భద్రతను పర్యవేక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్లో కల్లోల పరిస్థితులు ఆ దేశంలో ఉన్న మైనారిటీలకు శాపంగా మారాయి. మైనారిటీల ప్రార్థనా స్థలాలు, ఇళ్లు, వ్యాపార సముదాయాలే లక్ష్యంగా బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నాయి. కళాకారులు, రాజకీయాలకు సంబంధం లేని వారి ఇళ్లను తగులబెడుతున్నారు. దీంతో ఏ క్షణాన్ని ఏమవుతుందోనన్న భయంతో బంగ్లాదేశ్లో మైనారిటీ వర్గాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. నోబెల్ పురస్కార గ్రహీత యూనుస్ సారథ్యంలో బంగ్లాదేశ్లో గురువారం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొంత ఊరటనిచ్చిందని పలు మైనారిటీ వర్గాలు పేర్కొన్నాయి. శాంతియుత వాతావరణం కోసం యూనుస్ ఇచ్చిన పిలుపుతో బంగ్లాదేశ్లో ప్రస్తుతానికి తాము సురక్షితంగా ఉన్నా అది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదని పలువురు చెప్పారు. ఇప్పటికే అనేక మంది మైనారిటీలపై దాడులు జరిగాయని, వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరారు. మైనారిటీలకు భద్రతతో పాటు న్యాయం జరిగేలా చూడాలని పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. కల్లోలిత బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు జరుగుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్లో భారతీయులు, హిందువులు సహా ఇతర మైనార్టీ వర్గాల భద్రతపై ఈ కమిటీ ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. బీఎస్ఎఫ్ తూర్పు కమాండర్ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీ నియమించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మరోవైపు బంగ్లాదేశ్లో మైనార్టీలే లక్ష్యంగా పెద్ద ఎత్తున జరుగుతున్న దాడులను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఓ జాతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, హింసకు పాల్పడటానికి తాము వ్యతిరేకమని ఐరాస స్పష్టం చేసింది. కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసను నియంత్రించాలని అక్కడి పాలకులకు సూచించినట్లు ఐరాస అధికార ప్రతినిధి ఫరాన్ హక్ తెలిపారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఉధృతం కావడంతో బంగ్లాదేశ్లో మూతపడిన పోలీస్ స్టేషన్లు మిలిటరీ సాయంతో మెల్లగా కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ప్రస్తుతానికి 29 పోలీస్ స్టేషన్లు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. షేక్ హసీనా బంగ్లాదేశ్ను వీడిన తర్వాత చాలా వరకు పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగాయి. ఆందోళనకారులు పలు స్టేషన్లకు నిప్పంటించారు. అందులోని సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఆందోళనకారుల దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు పోలీసులు స్టేషన్లు వదిలి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్లో అల్లర్ల కారణంగా పోలీసులు సహా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే 2 సభలు వాయిదా పడ్డాయి. జూలై 22న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 12 వరకు జరగాల్సి ఉంది. లోక్సభ 130% పైగా పనిచేసినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. 15 సిట్టింగుల్లో 115 గంటలు పనిచేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థిక బిల్లు, అప్రాప్రియేషన్ బిల్లు సహా పలు కీలక బిల్లులను లోక్సభ ఆమోదించింది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. నీట్ పరీక్ష లీకేజీ, రైల్వే భద్రత వంటి కీలక అంశాలను ఉభయ సభల్లో చర్చించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పరిశీలనకు 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటన విడుదల చేశారు. జేపీసీలో లోక్సభ నుంచి 21 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి అసదుద్దీన్ ఓవైసీ, డీకే అరుణ, శ్రీకృష్ణదేవరాయలు, విజయసాయికి జేపీసీలో చోటు దక్కింది. తదుపరి పార్లమెంటు సమావేశాల నాటికి జేపీసీ నివేదిక సమర్పించనుంది. వక్ఫ్ చట్టంలో కీలక సవరణలు తేవాలని నిర్ణయించిన కేంద్రం ఆ బిల్లును గురువారం లోక్సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ టెల్ అవీవ్కు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఈ నెల 8వ తేదీ వరకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు విమాన సర్వీసులను నిలిపివేసింది. మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న వర్తమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టెల్ అవీవ్కు వెళ్లే విమాన సర్వీసులను, అక్కడి నుంచి వచ్చే సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. మళ్లీ సమాచారం ఇచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. టికెట్లు ఖరారైన వారికి పూర్తిగా తిరిగి చెల్లించనున్నట్లు వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై రాకెట్ దాడులు చేయడంతో విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిర్ ఇండియా దాదాపు 5 నెలల తర్వాత ఈ ఏడాది మార్చి 3వ తేదీ నుంచి పునరుద్ధరించింది.